వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాకింగ్ రేయన్. ఈరోజే మార్నింగే బయలుదేరి ఆఫ్టర్నూన్ అయింది. మేము ఇక్కడికి వచ్చేసరికి, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి టెంపుల్ పనులు అయితే అన్నీ రెడీ అవుతున్నాయి. అందుకే రాగానే మామూలుగా గంగా స్నానం చేసి ఆ వాటర్ దేవుని కోసం తీసుకురావాలి అన్నారంటే ఇక మేము బయలుదేరుతున్నాము. యాక్చువల్గా కాళేశ్వరం పోవాలి అని అనుకున్నాము. కాళేశ్వరంలో అయితే మనకు త్రివేణి సంగమం ఉంటుంది కాబట్టి ఈజీ, అంటే త్రివేణి సంగంలో వాటర్ అయితే బాగుంటాయని కొందరు అనడంతో ఇక మాకు మళ్ళీ ఎక్కడైనా గంగ స్నానం చేసి ఆ గంగ నీళ్ళు ఆంజనేయ స్వామి కోసం తీసుకురావాలి అని అంటే మేము ఇప్పుడు గంగ స్నానానికి అయితే బయలుదేరుతున్నాము. టైం అయితే 2 అవుతుంది. మధ్యాహ్నం వెళ్తున్నాం. ఇక మాకు ఇక్కడనే దగ్గరలోనే ఉంటుందండి గోదావరి, అందుకే ఇక బయలుదేరాము. మా మరిది కూడా ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నాడు అన్నట్టు. ఇక మొత్తానికి ఆ వాటర్ అయితే మేము తీసుకొని రావాలి ఆంజనేయ స్వామి కోసం అయితే బయలుదేరాము. రేయాన్స్ కూడా పాపం ఎండలు అయితే చాలా ఉన్నాయి. అసలు ఎండలకైతే భయం వేసింది. కానీ అసలు ఈ పని అయితే మనము పరిపూర్ణంగా చేయాలి కాబట్టి ఇక నది స్నానానికి అయితే మేము మధ్యాహ్నం అట్లా బయలుదేరాము. సాయంత్రం కల్లా వాటర్ తెస్తే మళ్ళీ మరోజు పూజలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇదేనండి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది 2 years కిందట, 1.5 year కిందట ముగ్గు పోశారు అన్నట్టు. ఇప్పటికీ గుడి కట్టడం అయితే అయిపోయింది. రేపటి కోసం అయితే ఎంత మంచి ముస్తాబై ఉందో, అసలు చాలా అందంగా కూడా కనబడుతుంది ఊర్లో గుడి. ఇక్కడ మేము క్యాన్ అయితే తీసుకున్నాము గంగమ్మ వాటర్ కోసం అయితే. రేయాన్షి కాల్చిపోయిండు, వేడి బాగుందని ఇలా డాడీ అయితే దగ్గర పెట్టుకొని చూస్తుండు. కానీ రేయాన్ష్కి కారు అంటే ఇష్టం కాదు. ఆ ఏసీకి తను ఇక డల్గా అవ్వడము, ఇట్లా ఒరిగినట్టే అయిపోయిండు. వెంటనే ఇక తన దగ్గర నుంచి అయితే నేను రేయాన్షిని తీసుకున్నా. ఎందుకంటే ఏసీ అనేది పిల్లలకి అసలు పడదు, మామూలుగా పెద్దవాళ్ళకే పడదు. ఇక పిల్లలకనంటే అది కొంచెం గాబరా కూడా చేస్తుంది. మనం గంగమ్మ వాటర్ తెస్తాం కాబట్టి కంపల్సరీ మనం అక్కడ పూజనైతే చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని గంగమ్మ స్నానాలు చేసుకున్న తర్వాత వాటర్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మేము ఇక్కడ కిరాణా షాప్ దగ్గరనైతే కొబ్బరికాయ కోసము అలా ఆగి పూజ సామాన్ అయితే తీసుకొని ఒక క్యాన్ కూడా తీసుకొని బయలుదేరాము. ఇది అంతర్గాం అన్నట్టు, మాకు దగ్గరలోనే ఉంటుంది. ఎంత బాగా అనిపిస్తుంది అసలు, మంచిగా స్నానాలు చేసుకొని కూడా ఉంటుంది. రేయాన్స్ అయితే ఆ వాటర్ని చూసి అసలు కొత్తగా అనిపించిందేమో. యాక్చువల్గా కాళేశ్వరం వెళ్ళాల్సింది. కాళేశ్వరము అని మాకు టైం లేక ఏదైనా గోదావరి నీళ్ళు మనము ఆంజనేయ స్వామిని కడగాలి కాబట్టి ఆ నీళ్ళతోటి పవిత్రమైన వాటర్ తోటే కడగాలి కాబట్టి ఇక మాకు టైం కుదరక మేము ఇక్కడికి ఈ గోదావరికి అయితే వచ్చాము. టైం ఉంటే మేము అసలు కాళేశ్వరం పోయేవాళ్ళము. కాళేశ్వరం అంటే మనకు త్రివేణి సంగం కదా, అంటే 3 నదులు మనకు అక్కడ కలుస్తాయి కాబట్టి అక్కడ నుంచి తెచ్చుకోవాలి అన్నట్టు అనుకున్నాము. మేము సిటీ నుంచి వచ్చేసరికి మాకు మధ్యాహ్నం అట్లా 1 అట్లా అయింది. రాగానే మేము వెంటనే రెడీ ఇలా స్నానానికి అయితే వచ్చి మనము మళ్ళీ పూజకి రెడీ చేసుకోవాలి, రెడీ అవ్వాలి కాబట్టి స్నానాలు చేసేసుకొని ఇక్కడ శివునికి అయితే కొబ్బరికాయ కొట్టుకొని అయితే గోదావరి దేవికి అయితే గంగమ్మ తల్లికి అయితే పూజ చేసుకొని అలా వాటర్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఇంత మంచిగా బ్రిడ్జ్ ఉందండి. అసలు ఇది ట్రైన్ అన్నట్టు, దాని మీద నుంచి ట్రైన్ బ్రిడ్జి అన్నట్టు. ఇక్కడ స్నానాలు అయిపోయాక ఇక్కడ మన పక్కనే శివుంది విగ్రహం ఉంటుంది, అక్కడ పూజ అయితే చేసుకొని ఆ గంగమ్మ వాటర్ తోటి అయితే అభిషేకం చేసి ఇక్కడనైతే పూజ చేసుకున్నాను. రేయాన్స్ కొద్దిసేపు అక్కడ ఇక అతనికి గంగమ్మ దగ్గర అంటే వాటర్ దగ్గర డబ్బులు దొరికినాయి అన్నట్టు, అవి తీసుకొచ్చి ఇక్కడ శివుని దగ్గర పెట్టిండు. పెట్టి అలా పూజ చేసుకొని అయితే మొక్కిండు. ఇక్కడ ఇటంతా పూజ అయితే అయిపోయాక కొద్దిసేపు అక్కడనే ఆడుకొని తర్వాత మేము కూడా స్నానాలు చేసేసుకొని అయితే వాటర్ అయితే తీసుకున్నాము. చాలా మిట్ట మధ్యాహ్నం అన్నట్టు వేడి బాగా అవుతుంది. మొత్తానికి పూజ కూడా కంప్లీట్ అయిపోయి వాటర్ అయితే తీసుకుని అయితే మేము బయలుదేరాము. రేయాన్స్ కూడా పాపము ఎండకు తను కూడా జర్నీ చేయడము, మాతో పాటు ట్రావెల్ చేయడము చాలా సఫర్ అయిందండి. ఈ ప్రాణప్రతిష్ఠ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణప్రతిష్ఠ గురించి మంచి వీడియోస్ రాబోతున్నాయి.
చాలా బాగున్నాయండి. అసలు ఎలా చేస్తారు పూజ విధానము, అసలు ఏ విధంగా పూజ చేస్తారు, ఏ విధంగా ఆంజనేయ స్వామిని ఉంచుతారు అనేది నేను క్లారిటీగా వీడియో చేస్తున్నాను. తొందరలోనే మీకు వీడియోస్ అయితే వస్తాయండి. ఇక్కడ చూడండి, ఇది కొండ అన్నట్టు దాంట్లో నుంచి వేడితోటి ఎలా మంటలు ఎక్కువయ్యి అలా పొగ ఎలా వస్తుందో చూడండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియో తోటి మేము ముందుకు